యేసు ఎవరు అనే ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటటువంటి సమాధానం యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఇలా ఉంది. నేనే జీవాహారమును అని యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పరిచయం చేసుకోవటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఆహారముగా, జీవాహారముగా పరిచయం చేసుకున్నారు. వాస్తవానికి శరీరం యొక్క ఆకలి తీర్చుకోవటానికి మనము ఆహారం తీసుకుంటాం. బలము కోసం, పోషణ కోసం, ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం మనం ఆహారాన్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను జీవాహారాన్ని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ జీవాహారం అని ఎందుకు తనను తాను పరిచయం చేసుకున్నాడు? సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి జీవాహారముగా ఎందుకు పంపించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనము గనక ఆది కాండంలో తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనిషిని ఎంతో తన యొక్క స్వరూపములో, పోలికలో, తన ఇష్టపూర్తిగా తనతో సహవాసం చేయటానికి, సంబంధం కలిగి ఉండటానికి, తనతో సమాధానం కలిగి ఉండటానికి మనిషిని నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు. కానీ పాపము చేత, అవిధేయ చేత ఆ మనిషి దేవునితో ఉన్నటువంటి సంబంధం, సహవాసం, సమాధానాన్ని కోల్పోయి, ఆ నిత్య జీవాన్ని కోల్పోయి, ఆ నిత్య సంతోషాన్ని కోల్పోయి మనిషి జీవించటం మనం చూస్తున్నాం. ఆ కోల్పోయినటువంటి ఆ నిత్య సంతోషము, నిత్య సమాధానము, ఆ జీవమును తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జీవాహారముగా వచ్చాడు. మనిషి ఈరోజు దేవుడి నుంచి దూరమై తన యొక్క సంతృప్తిని, తన యొక్క సమాధానాన్ని, తన యొక్క సంతోషాన్ని అనేకమైనటువంటి వాటిలో వెతుకుతున్నాడు. కానీ ఎక్కడ మనిషికి ఆ సంతృప్తి అనేది కలగటం లేదు. అనేకమైనటువంటి ఆటలలో, అనేకమైనటువంటి పాటలలో, అనేకమైనటువంటి కార్యక్రమాలలో మనిషి తన సంతోషాన్ని వెతుకుతున్నాడు. కానీ మనిషికి ఎక్కడ అటువంటి సంతోషం దొరకటం లేదు. మనిషికి కావలసినటువంటి నిజమైనటువంటి ఆ సంతృప్తి, సమాధానము, ఆ యొక్క దేవునితో సంబంధము అవంతా యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుతుంది. కాబట్టి తనను తాను యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారముగా, అంటే సమస్త మానవాళికి నిజమైనటువంటి ఆత్మీయ ఆకలిని తీర్చే, సంతృప్తినిచ్చేటటువంటి ఆ యొక్క నిధి ఎక్కడ ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటుంది. ఆయనే నిజమైనటువంటి సంతృప్తినిచ్చేవాడు, నిజమైనటువంటి ఆకలిని తీర్చేవాడు. అందుకనే నా యొద్దకు వచ్చేవాడు మరెప్పుడను తప్పికొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడను ఆకలి కొనడు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవీయటం మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు తనకు దూరమైనటువంటి తన పిల్లలను తిరిగి తనతో కట్టుకోవటానికి, తన పిల్లలు తనతో సహవాసం కలిగి జీవించటానికి, సంబంధం కలిగి జీవించటానికి, సమాధానం కలిగి జీవించటానికి తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి వరమే యేసుక్రీస్తు ప్రభువారు.